ప్రజాప్రతినిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిట్కో, తర్వాత ENC అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను, IT హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తి అయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు VMRDA వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరినీ పిలిచి కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం, 1-2 కాదు. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2,61,000 కుదించింది. పైన అవేర్నెస్ చేసినట్టు అవి కూడా చేయలే, పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాలి. అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది. అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు నిరుపేదలకి, ఎందుకంటే ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండి ఇళ్ళు కట్టమన్నారు. ఒకటే సెంటర్ చెప్పింది, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. నేను అమరావతి కోసం అనేక విదేశాలు తిరిగా, రష్యా, చైనా, జపాన్, సింగపూర్. అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా, అక్కడ పేదలు నిరుపేదలకు ఎలా ఇళ్ళు ఉంటాయని. అవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి. అందుకు అలాంటి హౌసెస్ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు, అవి కంప్లీట్ చేయాలని. దాని మీద రివైజ్ చేయించాం. ఆ ప్రాజెక్ట్